హాయ్ ఫ్రెండ్స్, ఇది ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి జాబ్ తెచ్చుకోవడం కరెక్టే కాదా? ఫేక్ ఎక్స్పీరియన్స్ పెడితే మనం ఇన్సైడ్ కంపెనీకి వెళ్ళిన తర్వాత ఏమైనా దొరుకుతామా లేదా అని చాలామందికి డౌట్స్ ఉంటాయి. ఆ డౌట్స్ అన్ని క్లారిఫై చేయడానికి ఈరోజు వీడియో చేస్తున్నాను. ఫ్రెండ్స్, ప్లీజ్ వాచ్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సాఫ్ట్వేర్ లైఫ్ అండ్ లైక్ దిస్ వీడియో. సాఫ్ట్వేర్ జాబ్స్కి ట్రై చేసేటప్పుడు చాలామంది అంటే ఎవరైనా ఎడ్యుకేషన్ గ్యాప్ ఉండి మామూలుగా ఏదైనా గవర్నమెంట్ ఎగ్జామ్స్కి అలా ప్రిపేర్ అయిన తర్వాత వాళ్ళకి ఆ జాబ్స్ రాక టైం కొంత 3 or 4 years వేస్ట్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఫేక్ వెబ్సైట్ని కొంతమంది పెట్టచ్చు. కానీ నేను కంపల్సరీగా కన్ఫామ్గా పెట్టమని చెప్పట్లా. వాళ్ళు కూడా సబ్జెక్ట్ని కన్ఫామ్గా నేర్చుకొని బాగా వాళ్ళు ఇన్సైడ్ వెళ్ళిన తర్వాత కంపెనీకి నేను వర్క్ చేయగలనని కాన్ఫిడెంట్ వచ్చిన తర్వాత వాళ్ళకి జెన్యున్గా మనం కూడా అనుకోవచ్చు, పెట్టుకోవచ్చు. కానీ 3-4 years అట్లా ఇట్లా తిరిగి టైం వేస్ట్ చేసుకొని ఏదైనా ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టుకొని ఎవరెవరో వాళ్ళ చేత ఇంటర్వ్యూ చేయించుకొని జాబ్ జాయిన్ అవుదామని ఆలోచిస్తుంటారు. అలాంటి వాళ్ళు అయితే వద్దు. ఎందుకంటే లోపలికి వెళ్ళిన తర్వాత సబ్జెక్టు నేర్చుకోకపోతే ఈజీగా దొరుకుతారు. నేను నా సర్కిల్లో ఉన్నట్టు రియల్ టైం ఎక్స్పీరియన్స్ చూశాను వేరే వాళ్ళని. ఒక అతను ఉన్నాడు, అతను నాకన్నా కొంచెం పెద్దవాడు. కాకపోతే నేను ఎప్పుడైతే బీటెక్ అయిపోయి నేర్చుకుంటున్నానో అప్పుడు అతనికి 3 or 4 years ఎడ్యుకేషన్ గ్యాప్ ఉంది. కానీ అతను చదువు కూడా పెద్దగా ఎప్పుడెప్పుడు ఫేక్ పెట్టించుకొని వేరే వాళ్ళ చేత ఇంటర్వ్యూ చేయించుకొని జాయిన్ అవుదామని ట్రై చేస్తుంటాడు. కానీ ఇప్పటికీ 7 or 8 years అవుతుంది. ప్రతి 3 monthsకి ఒక కంపెనీ మారుతూనే ఉన్నాడు. జాబ్ జారుతూ ఉంటాడు, వేరే వాళ్ళ చేత ఇంటర్వ్యూ చేయించుకుంటాడు, మళ్ళీ జాబ్ పోతుంది, మళ్ళీ అదే రొటేషన్ అవుతుంది. కానీ ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు, అతను మామూలుగా ట్రై చేశాడు. ఒక 2 years జెన్యున్గా సాఫ్ట్వేర్కి అంతా తిరిగి ఇంటర్వ్యూస్ అంతా ట్రై చేశాడు. కానీ జాబ్ ఇవ్వలేదు. అతను ఒక 1-1.5 year ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి ఇంటర్వ్యూకి వెళ్ళాడు. ఇంటర్వ్యూ క్రాక్ చేసుకోగలిగాడు. అతను అక్కడ సబ్జెక్ట్ నేర్చుకున్నాడు. కాకపోతే ఫ్రెషర్స్ని తీసుకోలేదని ఎక్స్పీరియన్స్ పెట్టాడు, జాయిన్ అయ్యాడు, జాబ్ కొట్టాడు. ఇంతవరకు అతనికి జాబ్లో స్టెబిలిటీ ఉంది. ఎందుకంటే అతను నేర్చుకొని వెళ్ళాడు, అతను నేర్చుకోకుండా ట్రై చేశాడు. అందుకోసం ఎవరైతే ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టాలనుకుంటున్నారో ఫస్ట్ సబ్జెక్ట్ నేర్చుకోండి. మీరు జెన్యున్గా ట్రై చేయండి, ఎంత ఎక్స్పీరియన్స్తో అంతా. మళ్ళీ ఫ్రెషర్ అయితే ఫ్రెషర్గా ట్రై చేయండి. రాకపోయినప్పుడు సబ్జెక్ట్ నేర్చుకున్న తర్వాతే ఫేక్కి ఆలోచించండి, లేకపోతే అయితే ఆలోచించద్దు. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.